రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 269తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్న్యూస్ అంటే చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్న్యూస్ స్టార్ట్ చేయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది, అంతే. అలా మొన్న సాటర్డే రోజు నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, Xiaomi రీసెంట్గా Mi10ని తీసుకొని రాబోతుంది కదా, ఆ Mi10ని మన ఇండియాలో Poco F2 లేదా X2 కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఎస్ అని 61% యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. ఇక నో అని చెప్పి 38% యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా ఇదైతే కాదు. రీసెంట్గా K30 ఏదైతే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారో రెడ్మీ ద్వారా, అదే మొబైల్ ఫోన్ని Poco X2 అనేటువంటి పేరుతో మన ఇండియాలో తీసుకొని రావడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అఫ్కోర్స్ ఈరోజు న్యూస్ అన్నింటిలో కూడా ట్రెండింగ్ కూడా అదే. ఇకపోతే ఈరోజు ప్రశ్న, పోకో అతి త్వరలో మన ఇండియాలో అఫీషియల్గా X2ని అయితే లాంచ్ చేయబోతుంది. ఇకపోతే దీని ప్రైస్ ట్యాగ్ ఏముండొచ్చు అంటే 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల, లేదా 20 నుంచి 25,000, లేదా 25 నుంచి 30,000 రూపాయల. ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఇప్పటిదాకా మనకి ఫ్లాగ్షిప్ కిల్లర్ అనగానే పోకోనే గుర్తొస్తుంది, కానీ అతి త్వరలో వివో సబ్ బ్రాండ్ ఐక్యూ కూడా మన ఇండియాలో ప్రీమియం ఫ్లాగ్షిప్ కిల్లర్ సిరీస్ని మన ముందు తీసుకొని రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడినటువంటి ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయకపోయినా ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి మోటరోలా సంస్థ దగ్గర నుంచి అండి. మోటరోలా అతి త్వరలో స్టైలిష్తో వర్క్ అయ్యేటువంటి ఒక మొబైల్ ఫోన్ని మన ముందుకైతే తీసుకొని రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక రెండర్ లీక్ ఇమేజ్ అయితే ఈరోజు మనకు ఆన్లైన్లో హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే ఆల్మోస్ట్ మనం మర్చిపోయినటువంటి స్టైలిష్ని వీళ్ళు తీసుకొని రావడం జరుగుతుంటుంది. అంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్లో అంతదాకెందుకు, ఇప్పుడు మేము శాంసంగ్ ఫోన్స్లో కూడా మనకి ఎస్ పెన్ అని తీసుకొస్తూ ఉంటారు కదా, సేమ్ అదే విధంగా ఇవి రావటం కూడా, అంటే ఈ ఫోన్ కూడా మనకి అదే విధంగా రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి మోడల్ వచ్చేటప్పటికే వీళ్ళు XT2043-4 అని చెప్పి మన ముందుకు చెప్తున్నారు, కానీ ఇది ఏ సెగ్మెంట్లో తీసుకొస్తారు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ విషయం గురించి అయితే దీని స్పెక్స్ ఏవి కూడా ఇంకా మనకి క్లారిటీ తెలియాల్సింది. కొన్ని రోజులు వెయిట్ చేసామంటే దీనికి సంబంధించి మరిన్ని న్యూస్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఏటకెలకి మోటరోలా మొబైల్ ఫోన్ చాలా కాలం తర్వాత ఒక ఎస్ పెన్ లేదా స్టైలిష్తో మన ముందుకు రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రెడ్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రెడ్మీ కూడా అతి త్వరలో మన ముందుకి స్మార్ట్ వేరబుల్ డివైజెస్, అదేనండి రెడ్మీ బ్యాండ్ని మన ముందు తీసుకొని రాబోతుంది. ఇక ఈ రోజు ఆఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి బేస్ సర్టిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇక త్వరలో దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఇది కూడా మనకి MI Band 4 ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ కాంపిటీటర్ అయినటువంటి Realme కూడా అతి త్వరలో మేము బ్యాండ్స్ని తీసుకొస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ టు ద రెడ్మీ. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఒప్పో సంస్థ దగ్గర నుంచి అండి. ఒప్పో సంస్థ కూడా అతి త్వరలో మన ముందుకి ఒక స్మార్ట్ వేరబుల్ డివైస్ అయితే తీసుకొని రాబోతుంది. ఈసారి అయితే వీళ్ళు బ్యాండ్స్ని తీసుకొని రావట్లేదు, కానీ స్మార్ట్ వాచెస్ని తీసుకొని వస్తున్నారు. దీంట్లో వచ్చేటప్పటికే మీకు ఎలక్ట్రానిక్ ECG చిప్స్తో పాటు, అంటే ఏదైతే యాపిల్లో మీరు చూసారో సేమ్ అదే విధంగా ఎలక్ట్రానిక్ కార్డియోగ్రామ్కి సంబంధించినటువంటి చిప్ సెట్ని కూడా మన ముందు తీసుకొని రావడం మరొక విశేషమైన చెప్పుకోవచ్చు. ఇక దీని డైల్ కూడా మనకి రౌండ్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది బ్యాటరీ బ్యాకప్ కూడా మరింత బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అలాగే దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఆన్లైన్లో దర్శనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ రేపు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఒక మొబైల్ అంటే మొబైల్ కాదు, వాళ్ళ IoT ప్రొడక్ట్స్ని డిజైన్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ కంపెనీ కనుక నిజంగా స్మార్ట్ వేరబుల్ డివైస్ని లాంచ్ చేస్తే మీరు పర్చేస్ చేయడానికి రెడీగా ఉన్నారా, రెడీగా లేరా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి నోకియా సంస్థ దగ్గర నుంచి అండి. నోకియాలో ప్యూర్ ఎడిషన్, అది కూడా 9 సిరీస్లో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా మనకి కెమెరాస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే ఈ ఫోన్స్ అన్నిటి మార్కెట్లోకి లాంచ్ చేస్తుంటారు. సేమ్ అదేవిధంగా ఈ ఇయర్ కూడా రేపు MWC 2020లో అఫీషియల్గా వీళ్ళు నోకియా ప్యూర్ 9.2ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక రేర్ వచ్చేటప్పటికి ప్రీవియస్లీ వీళ్ళైతే పెంటా కెమెరాస్ తెచ్చారు. ఇక దీంట్లో ఎన్ని కెమెరాస్ తెస్తారు అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. ఇక ఇప్పటిదాకా ఉన్నటువంటి మొబైల్ ఫోటోగ్రఫీ వరల్డ్లో ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ప్రస్తుతం మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఫోటోగ్రఫీ టెక్నాలజీని ఇది ఒక్కసారిగా చేంజ్ చేయబోతుంది అని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు మనకు తెలియాలి. ఇది ఏ విధంగా క్లెయిమ్ చేస్తున్నారు, అంటే ఏ విధంగా ఇది మొత్తం చేంజ్ చేయగలుగుతుంది అనేటువంటి విషయం మనకు తెలియాలి అన్నట్లయితే రేపు ఫిబ్రవరిలో జరిగేటువంటి MWC కాన్ఫరెన్స్ కంప్లీట్ అయ్యేదాకైతే మనం వెయిట్ చేయాలి. ఓవరాల్గా వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ ప్రైస్ ట్యాగ్ కొంచెం లిటిల్ బిట్ హై ఉంటాయి. ఈవెన్ వీళ్ళు త్రూఅవుట్ ద వరల్డ్ వీళ్ళ ప్రొడక్ట్స్ని అట్ ఏ టైం
టైం లాంచ్ చేయరు, లాంచ్లో కూడా చాలా డిలేస్ ఉంటాయి. ఈ డిలేల్లోనే మనకి రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని వాళ్ళ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు కాబట్టి వీటి సేల్స్ పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో కూడా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పెంటా కెమెరాస్ ఉంటాయి, కాకపోతే ఫోటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు కాబట్టి దీంట్లో ఏం ఫీచర్ తీసుకొస్తారు అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. యాపిల్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్లో వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్లో వీటి యొక్క ప్రొడక్ట్ సేల్స్ చాలా బాగుందంట. సో ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే సుమారుగా 41% మార్కెట్ షేర్ హోల్డర్ ఇది కలిగి ఉంది. అండ్ 2019లో ఉండేటువంటి క్వార్టర్తో కంపేర్ చేసి చూసారన్నట్లయితే ఈసారి 2% హైగా రావటమే మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఎందుకు పెరిగిందంటే ఇప్పుడు వీళ్ళు ఐఫోన్ 11లో ఎంట్రీ లెవెల్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఈవెన్ లాంచ్ డేట్ రోజు వీళ్ళు మనకు ఆఫర్లో అరౌండ్ 64,000-65,000 రూపీస్కే ప్రైస్ ట్యాగ్ని మన ముందు తీసుకుని రావటం, అలాగే ఎక్స్ఆర్ కూడా ఈ సేల్స్కి చాలా హెల్ప్ అయిందని నేను అంటాను. ఇక మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి పోకో సంస్థ దగ్గర నుంచి అండి. పోకో F2 కోసం మనం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇప్పటిదాకా లేదు. అండ్ మొన్న పోకో F2 ఉండపోదు అని చెప్పి ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి హెడ్ మన్మోహన్ గారు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ రోజు వీళ్ళు అఫీషియల్గా వీళ్ళ నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఏంటి అనేది మనకైతే చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికే పోకో X2 అనేటువంటి పేరుతో తీసుకొని రావడం జరుగుతుంది. ఇక దీంతో పాటుగా దీంట్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండబోతుందని, అలాగే దీంట్లో సోనీకి సంబంధించినటువంటి IMX686 సెన్సార్ని యూస్ చేస్తున్నాం, అంటే 64 మెగాపిక్సెల్ సెన్సార్ని యూస్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా క్లారిటీగా మనకు చెప్పారు. కానీ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ని మన ముందు తీసుకొస్తా ఉన్నారు, కానీ స్నాప్డ్రాగన్లో ఏం తీసుకొస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మాత్రం క్లారిటీ అయితే ప్రొవైడ్ చేయలేదు. కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి మేజర్ లీక్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా వీళ్ళు రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ K30 మొబైల్ ఫోన్తో మిక్స్ అయింది, అంటే మ్యాచ్ అయింది. కాబట్టి మేబీ ఇదే K30ని మన ఇండియాలో రీబ్రాండ్ చేసి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా దీని ప్రైస్ ట్యాగ్ కూడా బడ్జెట్లోనే తీసుకొస్తాము అనేటువంటి కన్ఫర్మేషన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. కాబట్టి ఎట్లాగో రెడ్మీ K30 కూడా వీళ్ళు అక్కడ 15,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో తీసుకొచ్చారు. కాబట్టి మన ఇండియాలో వీళ్ళు ఈ మొబైల్ ఫోన్ని కూడా ఆల్మోస్ట్ ఇదే సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే నన్ను అడిగితే కనుక రెడ్మీ K30నే వీళ్ళు రీబ్రాండ్ చేసి మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మీకేమనిపిస్తుంది లెట్ మీ నో. దీనికి సంబంధించినటువంటి కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇకపోతే దీని ఈవెంట్ ఏదైతే ఉందో రేపు ఫిబ్రవరి నాడు 2020 ఫిబ్రవరి 4th అఫీషియల్గా దీని ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తారు. ఇక ఈవెంట్కి సంబంధించినటువంటి టైం డేట్ అయితే వీళ్ళు ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు, కానీ మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అరౌండ్ 12-12:30కి ఈ ఈవెంట్ని ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వ్యవహారాలు, అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్పెక్స్ మనకు తెలియాలి అన్నట్లయితే మరికొద్ది రోజులు, ఇంకొక వారం ఉంది, వారంలో మనకు ఆల్మోస్ట్ దీని ప్రైస్ ట్యాగ్ కూడా కన్ఫర్మ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ దానికంటే బిఫోరే మనకి రూమర్డ్ న్యూస్లో ఆల్మోస్ట్ దీని స్పెక్స్ అన్నీ కూడా లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రోజు కొంచెంగా వీళ్ళు లీక్ చేస్తుంటారు అంతే. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ కూడా మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ FCC సర్టిఫికేషన్లో ఈరోజు అఫీషియల్గా 2 మొబైల్ ఫోన్స్ అయితే దర్శనమిచ్చినాయి. సో దీంట్లో మొదటిగా మీరు చూసారన్నట్లయితే RMX 2063 అనేటువంటి మోడల్ నెంబర్తో ఒకటి, మరొకటి వచ్చేటప్పటికి RMX 2001 అనేటువంటి పేరుతో. ఇక ఈ 2 మొబైల్ ఫోన్స్లో కూడా 4300 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 7తో ఇవి రావడం మరొక విశేషం. దీంట్లో RMX 2063 ఏదైతే ఉందో ప్రీమియం ఫ్లాగ్షిప్ కింద 865 ప్రాసెసర్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక దీంట్లోనే 2001 ఏదైతే ఉందో ఇది మనకి ప్రీమియం సెగ్మెంట్ కింద మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీని మొబైల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 190 గ్రామ్స్గా ఉండటం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాలి అన్నట్లయితే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఒప్పో సంస్థ దగ్గర నుంచి అండి. ఒప్పో కూడా అతి త్వరలో మన ఇండియాలో క్యాషో అని చెప్పి ఒక ఫైనాన్షియల్ అప్లికేషన్ అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. అంటే దీని సహాయంతో డైరెక్ట్గా మనం సైన్ అప్ అయ్యి అప్ టు వీళ్ళు ఒక లోన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ లోన్ సహాయంతో మనం ఒప్పోకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్, లేదా రియల్మీకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్, లేదా వివో మొబైల్ ఫోన్స్, లేదా అతి త్వరలో మన ముందుకు రాబోతున్నటువంటి ఐకు, వీటికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ని పర్చేజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి డెవలపింగ్ దశలోనే ఉంది. మేబీ జూన్ 2020 కల్లా అఫీషియల్గా మనకి ఈ అప్లికేషన్ని ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి చిన్న ఫైనాన్షియల్ కంపెనీస్తో కొలాబరేట్ అవుతూ ఈ యాప్ని మన ముందు తీసుకొని వస్తున్నామని చెప్పి ఒప్పో అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనకు తెలియాలంటే జూన్ 2020 దాకా వెయిట్ చేయాల్సిందే. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్
మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ మొన్న రీసెంట్గా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఐకానిక్ కేసెస్ ఏవైతే అఫీషియల్గా ఈ రోజు నుంచి రియల్మీ వెబ్సైట్ ద్వారా మనకు సేల్లోకి రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే మీకు X2కి అలాగే X2 Proకి అలాగే దీంతో పాటుగా రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి TW బడ్స్ ట్రూలీ వైర్లెస్ బడ్స్ ఉన్నాయి కదా. సో ఈ ట్రూలీ వైర్లెస్ బడ్స్ కూడా మీకు కలర్ ఎల్లో, బ్లూ అలాగే బ్లాక్ ఈ కలర్స్లో అవైలబుల్ ఉండడం అయితే జరిగింది. దీంతో పాటుగా పవర్ బ్యాంక్ని కూడా ఈ రోజే అఫీషియల్గా వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొచ్చేసారు. ఇక ఈరోజు మార్నింగ్ మాధవ్ గసేత్ గారు వీటన్నిటిని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఏవైతే వీటన్నిటిని వేసుకొని బ్యాక్ సైడ్లో మోటివేషనల్ మండే అని చెప్పి ఒక ఫోటోని అయితే క్యాప్చర్ చేసి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే రియల్మీకి సంబంధించినటువంటి బ్యాండ్ కూడా ఇక్కడ మనకి దర్శనం ఇస్తుందని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఈ ఫిబ్రవరిలో ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఫిబ్రవరిలో ఈ బ్యాండ్తో పాటుగా వీళ్ళు రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి X50 ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫోన్ని మన ఇండియాలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.